ఈరోజు మన టాపిక్ అప్సెట్స్. మనకి జాబ్ రాకపోయినా కానీ, లేదా వచ్చిన జాబ్ పోయినా, లేదా వ్యాపారంలో లాస్ వచ్చినా కానీ, ఇక విద్యార్థుల విషయానికి వస్తే మార్క్స్ తక్కువ వచ్చినా, పేరెంట్స్ తిట్టినా, అలాగే టీచర్స్ తిట్టినా, ఇలా చిన్న చిన్న కారణాలకు కూడా మనం కృంగిపోయి బాధపడుతూ ఉంటాం. మరి అలా కాకుండా మన కాన్ఫిడెంట్ లెవెల్ని పెంచుకొని ఈ అప్సెట్ని అధిగమించవచ్చు అంటున్నారు గంపా నాగేశ్వరరావు గారు. మరి అది ఏ విధంగా అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. అలాగే ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు కొంతమంది వర్కింగ్ ఉమెన్ కూడా ఉన్నారు. హలో మేడం. హలో సార్, ముందుగా చెప్పండి, ఇలా చిన్న చిన్న కారణాలకు కూడా అప్సెట్ అయిపోతూ ఉండే వాళ్ళకి ఏమైనా టిప్స్ చెప్తారా? చాలా పవర్ఫుల్ టిప్స్ ఉన్నాయండి. ఒకటో ఏంటంటే ఎందుకు అప్సెట్ అవుతున్నాము అనేది ఒకటి రూట్కు మనం వెళ్ళి ఆలోచిస్తే అప్సెట్ను ఈ సెట్ని ఇక్కడ తీసుకురావచ్చు, అప్పుడు ఇక్కడ తీసుకురావచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మాట అన్నారు, మనం అప్సెట్స్ ఎలా అవుతుంటామంటే ఓన్లీ మాటల ద్వారానే. నన్ను ఒక మాట అన్నారు, నన్ను మాట అన్నదానికి ఈ మాటకు నేను అర్హున్నా కాదా అని ఒకసారి ఆలోచించుకుంటే అప్సెట్ కావాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తుంటామంటే ఎక్కడైతే అర్థం లేదో అర్థం లేని మాటకు అర్థం ఇచ్చి ఆ క్షణాన్ని అపార్థం చేసుకొని ఆ విషయాన్ని అనర్థం చేసుకొని జీవితాన్ని అర్థం చేసుకుంటుంటారు. So, if you create a meaning where there is no meaning, if you create a meaning to the meaningless, you are meaningless. So, upset comes automatically. అది వ్యాపారం కావచ్చు, బిజినెస్ కావచ్చు, వర్కింగ్ ఉమెన్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎనీవేర్ కావచ్చు. నా పేరు గంపా నాగేశ్వరరావు, బట్ యూ సెడ్ మీ సమ్ డాష్. నన్ను ఎందుకు అంటావు ఈ మాట అన్నా అనుకోండి. సో ఐఎమ్ గివింగ్ రిప్లై టు యువర్ వర్డ్. నా పాన్ కార్డులో నా పేరు రాసింది, నా విజిటింగ్ కార్డులో నా పేరు రాసింది, నా ఓటర్ కార్డులో నా పేరు రాసింది. మీరు ఏదో ఉన్నదానికి మీనింగ్ ఏం లేదే. మీనింగ్ లేని దానికి నేను నీకు ఎందుకు తిరిగి రిప్లై ఇవ్వాలి? ఇక్కడ స్టార్ట్ అవుతుందండి ఆల్ ప్రాబ్లమ్స్. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదండి. హ్యాపీగా ఉండాలి. నన్ను ఒక మాట అంటే చాలా హ్యాపీ ఫీల్ కావాలి. ఎందుకోసం అంటే నన్ను గుర్తించారు వాళ్ళు. నా లోపల ఏదో గుర్తించే మాట అన్నారు కదా, కాబట్టి ఐ నీడ్ టు డెవలప్ దేర్. ఇప్పుడు మన స్టూడెంట్స్లో చూసుకుంటాం సార్, ఎక్కువ మంది లెక్చరర్స్ తిట్టారని అంటే వాళ్ళ హార్ట్కి తీసుకొని సెల్ పగలు కొట్టేసి ఒంటరిగా ఉండిపోవడం కానీ, పేరెంట్స్తో మాట్లాడిపోవడం కానీ చేస్తూ ఉంటారు. మరి అలా కాకుండా వాళ్ళు దీన్ని అధిగమించి ఎలా ఓవర్కమ్ చేయాలి? స్టూడెంట్స్ విషయానికి వస్తే ఒకటే చెప్తానండి, నన్ను లెక్చరర్ గారో మాట అన్నారు, ఎందుకన్నాడు ఒకసారి మీరు ఆలోచించుకోండి. నా గురువు నన్ను అన్నాడంటే నా లోపల ఏదో డెవలప్మెంట్ కోరుకుంటున్నాడు. మనల్ని ఎప్పుడు కూడా ఏదైనా విమర్శిస్తున్నాడు ఎదుటి వ్యక్తి అంటే నా లోపల బెస్ట్ తీసుకుంటున్నాడు. నా లోపల బెస్ట్ రాబట్టాలంటే నన్ను ఎవరు అనాలి. ఈ ప్రపంచంలో ఏమన్నా జరిగిందంటే, ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందంటే ఎవరో మాట అన్నందుకే జరిగిందండి. కాబట్టి నన్నే ఇంతమందిలో నన్ను ఎంచుకున్నాడంటే నా లోపల సంథింగ్ డిఫరెంట్ చూశాడు. కాబట్టి ఐ am going to become something different from others. I will become something different from others. సో అలా పాజిటివ్ తీసుకుంటే ఆనందంగా ఉంటాయండి. రోజు టార్గెట్ చేస్తుంటే యూ ఫీల్ హ్యాపీ బికాజ్ యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్. యూ విల్ బికమ్ సంథింగ్ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు నా విషయానికే తీసుకుంటే సార్, ఎక్కువ బయట వాళ్ళు విమర్శిస్తే తట్టుకోలేక బాధపడుతూ ఉంటాను. సో అలాంటి టైంలో నువ్వు విమర్శించిన వాళ్ళనే నమ్ము, ఎందుకంటే దానివల్ల నువ్వు డెవలప్ అవుతావు అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% కరెక్ట్. మిమ్మల్ని ఎవరైతే విమర్శిస్తుంటారో వాళ్ళు నిజమైన మీ వెల్ విషర్స్ కదా. మనం విమర్శించే వాళ్ళు లేకుంటే వెతికి పట్టుకోండి, ఇంకా అవసరం ఉంటే డబ్బు ఇచ్చి కొనుక్కోండి. మనం అనేవాడు ఎవరు ఉండాలండి, అప్పుడే మనం బాగుపడతాం. మన లాంగ్వేజ్ డెవలప్ చేయాలి అంటే మనం ఎవరు ఉండాలి, మన తప్పులు పట్టాలి. నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మార్చుకోవాలి, నన్ను ఎవరు తప్పు పట్టాలి. నా బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి, ఇంకెవరు తప్పు పట్టాలి. నేను ఇంకా కొన్ని కొత్త కోర్సు నేర్చుకోవాలి, నన్ను తప్పు పట్టాలి. నేను మాట్లాడుతున్న లాంగ్వేజ్, నా పదాలు కరెక్ట్గా లేవు, నన్ను ఎవరు తప్పు పట్టాలి. అప్పుడే నేను బాగుపడతాను. ఇట్ ఇస్ కాల్డ్ ఫీడ్బ్యాక్. లెట్ దెమ్ గివ్ ఫీడ్బ్యాక్. వై షుడ్ ఐ upset for this? No upsets. Setups, no upsets. హలో సార్, నా పేరు రజిత అండి. హలో. యాక్చువల్గా నేను బీటెక్ కంప్లీట్ చేశానండి. ఓకే. సో మా ఇంట్లో ఏంటంటే అందరూ నేను ఐటీ ప్రొఫెషనల్గా చూడాలని ఎక్కువ ఆశపడుతూ ఉంటారండి. ఓకే. అండ్ మా ఫ్రెండ్స్ కూడా నన్ను ఎక్కువ ఐటీ ప్రొఫెషన్కే ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి. ఓకే. బట్ నేనేంటంటే టీచింగ్ సైడ్ ఎక్కువ ప్యాషన్, నాకు ఇంట్రెస్ట్ చాలా ఉంది. వెరీ గుడ్. బట్ ప్రతిసారి నేను కాలేజ్కి వెళ్ళే రోజున ప్రతిసారి ఎవరో ఒకరు కాల్ చేసి, ఎందుకు బ్రతకలేక బడిపంతులాగా వెళ్తున్నావు, ఎందుకు వెళ్ళట్లేదు, ఇంత టాలెంట్ పెట్టుకొని ఎప్పుడు ఐటీకి వెళ్ళవు, ఎందుకు అటు సైడ్ వెళ్తున్నావు అని ప్రతిసారి ఏదో ఒక మాట అంటూ ఉంటారండి. నేను మమ్మీ ఈరోజు ఇట్లా కాలేజ్లో మెచ్చుకున్నారు అది అంటే, ఏమున్నది ప్రతి ఒక్క టీచర్ అదే చెప్తా ఉంటారు, నువ్వు చెప్పేది ఏముంది కొత్తగా అని ఇదే అంటారండి. అదే నువ్వు మనసుకి ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంపార్టెంట్.
ఎదుటి వాళ్ళు ఏమన్నారు కాదు, మీకేమనిపిస్తుంది, మీరు ఈ వృత్తి చేసినందుకో ఈ వృత్తిలో మీరు ఆనందంగా ఉన్నారా లేరా? ఈ వృత్తిలో మీరు ఆనందంగా ఉన్నంత వరకు ఎదుటి వాళ్ళ మాటలకు అర్థాలు లేవు కాబట్టి దానికి అర్థాలకు అనర్థాలు చేసుకోవద్దు. డోంట్ గివ్ రిప్లై. అయితే నా వృత్తిలో వాళ్ళ మొహమే చెప్పండి, ఐ లవ్ టీచింగ్ ప్రొఫెషన్, ఐ లైక్ టీచింగ్ ప్రొఫెషన్. నేను ఐటీ ప్రొఫెషన్ కాదు, నేను వందలాది ఐటీ ప్రొఫెషన్ తయారు చేస్తానని చెప్పండి. చెప్పినా సరే అన్నారు అనుకోండి, వాళ్ళు అనేది అనండి, మీరు చేసుకోండి. 3 సార్లు అంటారు, 4 సార్లు అంటారు, 5వ మీరు రిప్లై ఇవ్వట్లేదు కాబట్టి ఇంకో కొత్త వాళ్ళని చూసుకుంటారు. మిమ్మల్ని అన్నారు ఇంకా ఎవరు రిప్లై ఇస్తారో వాళ్ళ మీద పట్టుకుంటారు, రిప్లై వాళ్ళని మాట్లాడరు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నా వల్ల ఇప్పుడు నాకు ఒక సిస్టర్ 2 బ్రదర్స్ ఉన్నారండి. సో మా అమ్మ ఏం చెప్తుందంటే అంత చదివింది అదే పెద్ద బడిబంతులా చేస్తుంది, మీరేం చేస్తారులే అన్నట్టు వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు సార్. అవునమ్మా, అమ్మది ఏం తప్పలేదమ్మా. అమ్మకి ఏం తెలుసు అంటే అమ్మకు ఏమేం తెలుసో అమ్మకు అదే తెలుసు. అమ్మకు అన్ని తెలియాల్సిన అవసరం లేదు. మీరు తెలివిగల వల్ల అమ్మ తెలివిగలదా? మీరు విజ్ఞానవంతులా? అమ్మ విజ్ఞానవంతురాలా? మీరు ఎక్కువ చదువుకురా? అమ్మ ఎక్కువ చదువుకుందా? అమ్మ మాటలు వినండి, మీరు ఏం చేయాలో అదే చేయండి. అమ్మ గర్వించే రోజు, అమ్మ గర్వించే విధంగా ఏదైనా గొప్ప పని చేయండి, అప్పుడు అమ్మనే కరెక్ట్ చేసుకో. అప్సెట్ అవుతున్నామంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉండి, అంటే నేను వాళ్ళు విమర్శించిన దానికి కరెక్టేనేమో అన్న విధంగా బాధపడుతూ ఉంటాం. మరి అలా కాకుండా కాన్ఫిడెన్స్ లెవెల్ని ఎలా పెంచుకోవాలి? వాళ్ళు అన్న దాంట్లో మన మీనింగ్ ఉందా? మీనింగ్ ఉంటే మీనింగ్ తీసుకోండి, మీనింగ్ లేకుండా వదిలిపెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మాట్లాడినప్పుడు నీ గ్రామర్ రాంగ్ ఉంది, యూ షుడ్ హావ్ యూజ్ దిస్ వర్డ్, దట్ వర్డ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ప్లీజ్ నన్ను రోజు తప్పులు పట్టండి అని చెప్పాను అనుకోండి, నేను బాగుపడ్డాను. ఇక్కడ వాళ్ళు రోజు అన్నారనుకోండి, ప్రతి క్షణం అన్నారనుకోండి, యూ ఇగ్నోర్ దట్. ఎక్స్క్యూజ్ మీ సార్, నా పేరు విజయలక్ష్మి. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా డైరెక్ట్గా క్రిటిసైజ్ చేస్తే అప్సెట్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటాయి. ఇండైరెక్ట్గా క్రిటిసైజ్ చేస్తే అది మనకి 3వ మనిషి ద్వారా తెలిసిందనుకోండి, అప్పుడు ఇంకా చాలా లైఫ్లో డిసప్పాయింట్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, అప్సెట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇండైరెక్ట్ కామెంట్స్, ఇండైరెక్ట్గా ఏదైనా మన గురించి వింటే అది ఎలా ఫేస్ చేయాలి? ఎగ్జాక్ట్ అండి. చాలామంది మంచి స్నేహితులు విడిపోవడానికి, వ్యాపారాలు బ్రేక్ కావడానికి, మాటలు మానేయడానికి, చుట్టాలతో మానేస్తూ ఉంటారు మాటలు, అన్నదమ్ములతో మానేస్తూ ఉంటారు, అమ్మ నాన్నతో కూడా మాటలు మానేస్తూ ఉంటారండి. ఇవన్నిటి కారణం తెలుసండి, మధ్యవర్తి. ఈ మధ్య మనిషి నీకు అతనికి మాట ఏదో చెప్పాడు. మీరు కానీ ఎవరికైనా ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ కాల్ దట్ పర్సన్ స్ట్రేట్ అవే, అతని ముందే. ఏమండి నన్ను ఈ మాట అన్నారట, మే నో ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? వీడు చెప్పడం మానేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిజమైన మాట ఏందో మీకు చెప్తాడు. కాబట్టి ఇటువంటి చెప్పుడు మాటలతోనే స్నేహాలు చెడిపోతున్నాయి, చెప్పుడు మాటలతోనే వ్యాపారాలు పోతున్నాయి. కాబట్టి ఫస్ట్ క్లారిఫై చేసుకోండి. అన్నారనుకోండి, సారీ అండి మిమ్మల్ని బాధ పెట్టాను లాస్ట్ టైము, ఈ మాట మీరు బాధపడ్డారు కదా, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పండి. మీరు సారీ చెప్పడం వల్ల ధైర్యవంతులు అవుతారు. సారీ చెప్పకుండా దాచిపెట్టుకున్నంత వరకు మనం పిరికివాళ్ళం అవుతాం. ధైర్యవంతులు ఎప్పుడు ఈ చెత్త చెదారం తీసుకోరండి, సారీ చెప్తారు, తప్పించేసుకుంటారు. ఒక ఫ్యాన్ తిరుగుతుందండి, ఆ ఫ్యాన్ సౌండ్ వస్తుంది, సౌండ్ వస్తున్నప్పుడు 2 ఆయిల్ చుక్కలు వేస్తే సౌండ్ ఆగిపోతుంది. ఈ ఆయిల్ చుక్కలే సారీ, ఎక్స్క్యూజ్, ఫర్గివ్ మీ, ఐఎమ్ యువర్ ఫ్రెండ్, లెట్స్ ఫర్గెట్ అబౌట్ దాట్. ఈ 2 మాటలు చాలండి, ఆనందంగా ఉండొచ్చు. నన్ను అంత మాట అంటావా? కాదు, నువ్వే అది, నీ ఊరు వాళ్ళది, మీ అమ్మ నాన్నది. వీళ్ళు ఊరుకుంటారా? అందరూ అంటాడు. ఫైనల్గా అందరూ అప్సెటే. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రజని. బిజినెస్లో అప్సెట్స్ని ఎట్లా ఎదుర్కొంటామో కొంచెం చెప్పగలుగుతారు? ఓకే, బిజినెస్ అంటేనే ప్రాఫిట్ అండ్ లాస్ అండి. ఏ వ్యాపారమైనా లాస్ ఉంటుంది, లాభం ఉంటుంది. నాకు లాభమే రావాలి, లాస్ వద్దంటే అది వ్యాపారం కాదు. లాభం వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో, లాస్ వచ్చినప్పుడు ఎందుకు లాస్ అయిందో అది కరెక్ట్ చేసుకోవాలి. అంతేగాని అక్కడ అప్సెట్ అయితే నెక్స్ట్ టైం లాభం ఉంటుంది, నెక్స్ట్ టైం ప్రాఫిట్లో ఉండలేము. ఏ వ్యాపారంలో అయినా మీరు నలుగురు నమ్మి చేస్తూ ఉంటారు, నలుగురు నమ్మి చేస్తూ ఉంటాం వ్యాపారంలో. నలుగురు నమ్మినప్పుడు ఆ మనుషులు ఎటువంటి వాళ్ళు, ఎలాంటి వాళ్ళతో మనం వ్యాపారం చేస్తున్నాం ఒకటి చూసుకోవాలి. రెండవది, ఈ వ్యాపారంలో ముందు చూపున్నవాడే బాగుపడతాడండి. అంటే నెక్స్ట్ 2 years తర్వాత ఏం జరగబోతుంది, నెక్స్ట్ 4 years తర్వాత ఏం జరగబోతుంది, నెక్స్ట్ 10 days తర్వాత ఏం జరగబోతుంది, ఆ ముందు చూపు ఉండాలండి. ప్లానింగ్ ఉండాలి, రీసెర్చ్ ఉండాలి, అనలైజ్ చేయాలి, స్వాట్ అనలైజ్ చేసుకోవాలి. అటువంటి వ్యాపారం ఉంటుంది. వ్యాపారంలో అన్నీ చేసేవాడు కాదు, చేయించాలండి. వ్యాపారంలో ఎదుటి వాళ్ళతో చేయించాలి, వాడే వ్యాపారం ముందుకు వస్తాడు. చాలామంది చేస్తారండి, వాళ్ళే నెత్తి మీద తీసుకుంటారు, వాళ్ళ తల మీద తీసుకుంటారు, అన్ని పనులు చేస్తూ ఉంటారు. నో, యూ షుడ్ డెలిగేట్ ది వర్క్, యూ డూ స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ బిలాంగ్స్ టు అదర్స్. వాళ్ళతో చేయించండి, అప్పుడు వ్యాపారంలో ముందుకెళ్ళొచ్చండి. అయినా అప్సెట్ అయినప్పుడు ఏమాత్రం బాధపడద్దు. ఎందుకోసం అంటే
ఈరోజు లాసు రేపటి ప్రాఫిట్కు పునాది, ఈరోజు తప్పు రేపటి ముందుకెళ్ళడానికి మొదటి మెట్టు. అంతేగాని ఇక్కడితో లైఫ్ వెళ్ళిపోలేదు, వాళ్ళే ముందుకెళ్తారండి. మీరు ఎంత పెద్ద బిజినెస్ పీపుల్ తీసుకోండి, వాళ్ళందరూ ఇప్పుడు లాస్ అయిన వాళ్ళే. కాబట్టి లెర్న్ ఫ్రమ్ దెమ్, దట్ ఈస్ ఓన్లీ ది వే. బట్ ఫ్రెండ్స్ని నమ్మి బిజినెస్లో పెట్టి ఒకవేళ ఫ్రెండ్సే మనని ఇది మోసం చేస్తే కనుక, ఇది చాలా మందికి ఉన్న క్వశ్చన్ అండి. ఫ్రెండ్స్ను నమ్మి బిజినెస్లో పెట్టారు, ఓకే, మీరు బిజినెస్ చేశారు, ఫ్రెండ్స్తో బిజినెస్ చేశారు, ఫ్రెండ్స్కు సహాయం చేశారా, బిజినెస్ చేశారా? ఫ్రెండ్స్ను వ్యాపారంలో పెట్టి ఫ్రెండ్స్కు సహాయం చేశారా, బిజినెస్ చేశారా? సహాయం చేశారంటే తిరిగి ఆశించనిది సహాయమో, తిరిగి ఆశించేది వ్యాపారమో. వ్యాపారంలో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అటువంటి ఫ్రెండ్స్ నమ్మడం తప్పు మీదే కదా. సో యూ మస్ట్ రియలైజ్, బికాజ్ మనం ఏం చేస్తుంటామండి, వాడు చాలా పేదవాడు అండి కానీ మంచి ఫ్రెండ్ అండి, నా దగ్గరకు వచ్చాడు, ఓ 2 లక్షలు ఇచ్చాను, వాడు పోళ్ళని సంపాదించుకున్నాడు, నాకు ఇవ్వట్లేదు. బిజినెస్ ఎవరు ఇవ్వమన్నారు? ఒక పేదవాడు వచ్చాడండి, చాలా కష్టపడుతున్నాడండి, ఓ 5,000 ఇచ్చానండి, ఫీజు కట్టాడండి, ఆశించలే, వెళ్ళిపోండి, దట్స్ ఇట్. సహాయం వేరు, వ్యాపారం వేరు. వ్యాపారం చేస్తే అప్సెట్స్ తప్పవు, అప్సెట్ తీసుకునే వాళ్ళే ఆనందంగా పైకి వస్తారు. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు హిమబిందు. పర్సనల్లీ మనము మనకి ఓన్ టార్గెట్స్ పెట్టుకుంటాం కెరియర్ వైజ్గా, కానీ సింపుల్ టార్గెట్స్. ఐ హ్యావ్ టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అట్ 5 o'clock అండ్ దిస్ ఇట్ సెల్ఫ్ చాలా పెద్ద టార్గెట్ అయిపోతుంటుంది, అది అచీవ్ చేయలేదు. దీని గురించి కూడా అప్సెట్స్ అయిపోతూ ఉంటాయి. ఇట్లాంటి చాలా ఇండివిజువల్ ఇంట్రోస్పెక్టివ్ కైండ్ ఆఫ్ థింగ్స్, వీటిని ఏ విధంగా? ఆర్ యూ పర్సన్ విత్ ఇంటిగ్రిటీ ఆర్ నాట్? ఇఫ్ యూ హ్యావ్ ఇంటిగ్రిటీ, నేను ఏం మాటించుకున్నాను ఈరోజు, నేను మార్నింగ్ 5 o'clock లేస్తాను మాటించుకున్నాను. మాటించుకుంది ఎవరు? నేను. మన శరీరం నుంచి ఏది బయటకు వచ్చింది కూడా వ్యర్థమవుతుంటుందండి, ఒకటొకటి అర్థమవుతుందండి మాట. నీకు నువ్వు మాటించుకున్న తర్వాత ఇంటిగ్రిటీ మీద నిలబడాలండి. ఎస్, నేను మాటించుకున్నాను. అంత శక్తివంతమైన ప్రపంచం లేదండి, సంకల్ప బలం అంటుందని. ఆ సంకల్పబలం తీసుకున్న తర్వాత 5 o'clock అలారం అక్కర్లేదు, యూ విల్ వేకప్ ఆటోమేటికలీ. 2 రోజులు మాట మీద నిలబడండి, 3 రోజులు నిలబడండి, మీ ఎనర్జీ లెవెల్ చూడండి, మీ శక్తి చూడండి, మీ నడక చూడండి, మీ మాట్లాడుతున్న కాన్ఫిడెన్స్ చూడండి, ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్. ఒకటేనండి అప్సెట్స్ కారణము, మాట పైన నిలబడకపోవడం. యు ఆర్ బ్రోకింగ్ యువర్ వర్డ్. భోజనం చేసే నోరండి, పవిత్రమైన నోరండి, నోట్లో నుంచి మాట తెచ్చింది మాట మీద నిలబడడం అండి. కొన్ని విషయాల్లో ఆ మాట మీద నిలబడ్డప్పుడు ఎందుకోసం అంటే, నీ మాటనే మంత్రము, నీ పదమే నీ ప్రపంచము, నీ వర్డే నీ వరల్డ్. నీ వరల్డ్ విల్ బి క్రియేట్ ఆన్ యువర్ వర్డ్. సో బీ విత్ ఇంటిగ్రిటీ. 100% మాట ఇస్తే మాట నిలబడండి, అప్పుడు ఆనందంగా ఉంటుందండి. ఏ రంగంలో ఉన్నా కానీ కొంతమంది ఆ రంగంలో పైకొచ్చే వాళ్ళని చూసి కింద వాళ్ళు, నేను కూడా ఆ విధంగానే కష్టపడుతున్నాను, నేను కూడా అలానే చేస్తున్నాను, కానీ నేను తనలా సక్సెస్ కాలేకపోతున్నాను, తనలా సార్ని ఇంప్రెస్ చేయలేకపోతున్నాను అని ఫీల్ అయ్యి, ఆ ఫీలింగ్లో సక్సెస్ అయిన మనిషిని దూరంగా పెట్టడం కానీ, లేకపోతే మాట్లాడకపోవడం కానీ, తన గురించి వేరే వాళ్ళకి బ్యాడ్గా చెప్పడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదండి, వాళ్ళ రోల్ మోడల్గా పెట్టుకోవాలి కానీ కంపేర్ చేయొద్దండి. యూ కీప్ ఇన్ యువర్ మైండ్ ఇస్ ద రోల్ మోడల్. యా, ఆ అబ్బాయి, అతను, ఆ అమ్మాయి అలా డెవలప్ అయిందంటే వాళ్ళ లోపల ఏముంది, నా లోపల ఏం లేదు, మాట్లాడండి. అటువంటి వాళ్ళతో దూరం పెట్టద్దు, అటువంటి వాళ్ళతో మాట్లాడండి. యూ లెర్న్ యువర్ మిస్టేక్స్. అండ్ ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ అయిపోయినాయో, ఎక్కడెక్కడ తప్పులు చేశారో మనం కరెక్ట్ చేసుకుని. కానీ ఎప్పుడు కూడా వాళ్ళంతా గొప్ప వాళ్ళని, నేను గొప్ప వాళ్ళు కాలేకపోయాను, కారణం ఏంటంటే నా వాస్తు బాగాలేదు, నా అదృష్టం బాగాలేదు, నా జాతకం బాగాలేదు, నా టైం బాగాలేదు, మా ఇంట్లో వాళ్ళు బాగాలేదు, ఇవన్నీ వద్దండి, ఇవన్నీ కారణాలండి. సో ఎప్పుడైతే మీ లోపల మీరు మార్పు తీసుకొచ్చారో అప్పుడు అప్సెట్స్ కారు. రోల్ మోడల్, నో కంపేరింగ్. ఎక్స్పెక్టేషన్స్ అప్సెట్స్కి రీజన్స్ అని చెప్తా ఉంటారు కదా సార్. బట్ ఎక్స్పెక్టేషన్ లేకుండా సార్ లైఫ్లో సాధించలేము కదా సార్. యా, ఎక్స్పెక్టేషన్స్ కిల్స్ యువర్ సాటిస్ఫాక్షన్. ఎక్స్పెక్టేషన్స్ కాదమ్మా, గోల్ పెట్టుకోండి, ఏం పెట్టుకోండి, ఒక ఆశయం పెట్టుకోండి, ఆశ పెట్టుకోండి. ఆ ఆశను ఆశయంగా మార్చుకున్నప్పుడు ఏమవుతుందమ్మా? సో ఇది దశ అంటారు. ఈ దశ మారాలంటే నువ్వు పనిచేస్తున్న దిశ మార్చుకోవాలి. ఈ దిశ మారితే దశ మారుతుంది. అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ అంటే వస్తుందో రాదో, నేను గోల్, ఐ విల్ అచీవ్ బై సో అండ్ సో డే, ఐ విల్ అచీవ్ దిస్, ఐ విల్ అచీవ్ టు రీచ్ ఎయిమ్, ఎట్ ఈస్ యూ విల్ రీచ్ హిమాలయాస్. అంతేగాని నువ్వు ఏం లేకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బస్ స్టాండ్కి వెళ్ళారు, బస్ స్టాండ్కి వెళ్ళి ఓ 100 రూపాయలు, బాబు ఓ టికెట్ ఇవ్వమంటే ఏమంటాడండి? ఓ టికెట్ ఇవ్వండి ఇస్తాడా? బాబు ఓ టికెట్ ఇవ్వండి అంటే ఇస్తాడా? ఏమంటాడండి? ఎక్కడికి వెళ్ళామంటే, అంటే ఆఫ్టర్ ఆల్ గంట ప్రయాణం చేసి, హాఫ్ అన్ అవర్ చేసే ప్రయాణానికే గోల్ ఉన్నప్పుడు ఓ మనిషికి గోల్ ఉండదా అండి? యూ షుడ్ హ్యావ్ ఎ గోల్, నాట్ ఎక్స్పెక్టేషన్. గోల్, వెరీ పవర్ఫుల్ గోల్.
ఓకే సార్, మన కింద పనిచేసే వాళ్ళని వాళ్ళు మనుషులైనా కానీ మన కింద పనిచేస్తున్నారన్న అంత కొంచెం ఈగో ఫీలింగ్తో వాళ్ళని తక్కువ చేసి చూడడం కానీ లేకపోతే ఏ చిన్న పనికి కూడా తిట్టడం కానీ చేస్తూ ఉంటారు. సో వారికి కూడా అప్సెట్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో మరి ఈ విధంగా వాళ్ళని ట్రీట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అక్కడ వాళ్ళని తప్పించుకోగలమా లేదా, అది నెంబర్ 1. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాస్ ఎవరో నాకు తెలియదు. మీ బాస్ నువ్వు ఏం చేసినా ఏదో మాట్లాడిన అనుకోండి, మీరు ఆ బాస్ను తప్పించుకునే ఛాయిస్ ఉందా? లేదు కదా. చూస్ ది చాయిస్, యూ చూస్. మా బాస్ నన్ను మాట అంటాడు, ఈరోజు అనలేదేంటి ఫీల్ కావాలి మీరు, మీకు అప్పుడు అప్సెట్ కాదు, ఇంకా అప్సెట్ కాదు. ఆయన మార్చే ఛాయిస్ ఉందా? మార్చేసేయండి. మార్చలేకుంటే ఎంజాయ్ చేయండి. సార్ మీరు ఈరోజు అనలేదు సార్, ఒక మాట అనలేదు సార్, ప్లీజ్ అండి సార్ అంటే ఇదేంటమ్మా అంటే యు ఆర్ బికమింగ్ ఎ ప్లేయర్. అదర్వైజ్ యూ ఆర్ ఫుట్బాల్ను అటు 11 ఇటు 11 తంటారు. ప్లేయర్కి మార్కులు వస్తాయి, పాయింట్లు వస్తాయి, డబ్బు వస్తుంది, ఫుట్బాల్కి దెబ్బలు వస్తాయి. మన లైఫ్ ఫుట్బాల్గా ఉండకూడదు, ప్లేయర్గా ఉండాలి. ప్లేయర్గా ఉండాలంటే వాళ్ళ మాటలకు అర్థం లేకుంటే అర్థం ఇవ్వద్దు, అర్థం ఉంటే అర్థం తీసుకోండి. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదంటారు. ఇంపార్టెన్స్ ఇవ్వండి, మీ బాస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆయన మీ సజెషన్స్ ఇచ్చాడు, ఎస్ సార్ ఐ విల్ స్టాండ్ కరెక్ట్ మై సెల్ఫ్ సార్, డెఫినెట్లీ సార్ తీసుకోండి, నువ్వేం చెప్తే నాకెందుకంటే కుదరదు. సో వేరెవర్ కరెక్షన్స్ ఆర్ దేర్, యూ టేక్ కరెక్షన్స్. సార్ ఇన్ బిట్వీన్ కలీగ్స్ కూడా ఒక ప్రొఫెషనల్ రైవలరీ కాంపిటీషన్ కూడా వస్తుంటుంది. సో ఆ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఏమవుతుందంటే బాస్ని ఇంప్రెస్ చేయడానికి అలా ఒకళ్ళ మించి ఒకళ్ళు వర్క్ చేయాలని చెప్తూ ఉంటారు, కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే ఈ ఇన్నోసెంట్ ఉన్నవాళ్ళు విక్టిమ్ అవుతారు. సో వాళ్ళు అప్సెట్ అవుతారు. సో అప్పుడు ఈ కలీగ్స్ ఎలా ఉండాలి? ఒకటేనండి, ఈ అట్రాక్షన్ ఎంతవరకు ఈ వేరే మీద కంప్లైంట్ చెప్పిన వాళ్ళకు అతను కూడా తెలుసు, ఎవరు ఆ బాస్ అనేవాడు బిజినెస్ చేసేవాడు, మనుషులతో పని తీసుకునేవాడు. ఈ విల్ టేక్ ఓన్లీ ఫీడ్బ్యాక్, కానీ ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు వాళ్ళని నమ్మిస్తాడండి. సో ఈ మూమెంట్లో మనం అప్సెట్ కావాల్సిన అవసరం లేదు. యూ డోంట్ ఇంప్రెస్, యూ ఇంప్రెస్ ది వర్క్. If you impress the work, if you involve in work, definitely boss will impress. If not today, tomorrow. That is permanent, long-lasting ఉంటుందండి. ఈ మామూలుగా అట్రాక్షన్స్, గిఫ్ట్స్తోని సరదాగా వాళ్ళకి చేద్దాం, టెంపరీ. యూ ఇగ్నోర్ దట్. ఉంటారండి అటువంటి వాళ్ళు, రోజు ఉంటారండి. ఇంటిగ్రిటీ చెప్పాను కదా, ఇంటిగ్రిటీ. నా పని నేను నమ్ముతున్నాను. ఐ ఆమ్ ఇన్ ద సోన్స్ ఆఫ్ ప్రొఫెషన్, ఐ షుడ్ వర్క్ దిస్ 8 hours 100%. దట్స్ ఇట్. మీరు అది పని చేసుకుని వెళ్ళిపోండి. యూ విల్ నాట్ బి రికగ్నైజ్డ్ ఇమీడియట్లీ, బట్ యూ విల్ బి రికగ్నైజ్డ్ లేటర్ ఆన్. బట్ అది శాశ్వతం. ఈ మధ్యలో అట్రాక్షన్ చేసిన వాళ్ళు కొంతకాలమే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్లో కూడా ఉండరు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. బికాస్ ఇట్స్ అ లాంచింగ్ ప్యాడ్ టు జంప్ అదర్స్. ఓకే సార్, చివరిగా అప్సెట్ అయిన వాళ్ళు, అప్సెట్ అనేది ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటుంది. ఏ చిన్న చిన్న కారణాల వల్ల కూడా ఎంత పెద్ద విషయమైనా చిన్న విషయమైనా అప్సెట్ అవుతూనే ఉంటారు. సో అప్సెట్ అయినా కూడా దాన్ని ఎలా అధిగమించాలి అన్న దాని గురించి విపులంగా. అప్సెట్ అయినా అని కాదమ్మా, ఎదుటి వాళ్ళు మనం ఏదైనా అన్నప్పుడు అప్సెట్ కాకుండా ఆలోచించి దాంట్లో ఏమైనా అర్థం ఉందా అర్థం లేదని ఆలోచించి అది తప్పించుకోలేనప్పుడు మాత్రమో దానికి చాయిస్ లేదు. ఇంకా ఆ చాయిస్ లేనప్పుడు మాత్రమో దాన్ని ఎంచుకుంటే, చూజ్ చేసుకుంటే నీకు అప్సెట్ ఉండదు. మా అమ్మ మా నాన్న వాళ్ళ వ్యక్తిత్వాన్ని మార్చలేను, బట్ హ్యావ్ టు లివ్ విత్ దెమ్. వాళ్ళతో జీవించాలంటే నేను మా అమ్మ నాన్న ఎంచుకున్నాను అనుకోండి, నాకు తప్పులు కనపడవు. మా అబ్బాయి తప్పులు నాకు కనపడవు, మా అమ్మాయి తప్పులు కనపడవు, నేను ప్రేమిస్తూ ఉంటాను. సో వెన్ ఐఎమ్ లవింగ్ మై ఓన్ చిల్డ్రన్, వై కాంట్ లవ్ అదర్స్? సో అడ్జస్ట్ కావద్దు, లవ్ చేసుకోవాలి. లవ్ చేసుకున్నప్పుడు అప్సెట్ ఉండదు. ఇలా ఉన్నాను, ఇంతే ఉన్నాను, నా ముక్కు పొడుగు ఏం చేయాలి, ఇంతే, అది పొట్టిగు ఇంతే, నేను మార్చలేనప్పుడు నేను దాన్ని ఎంచుకుంటే, లవ్ చేస్తే నో అప్సెట్స్. సో లవ్ ఈజ్ ఓన్లీ ది ఫైనల్ ఆన్సర్ ఫర్ కీపింగ్ అప్సెట్ ఉంటే టెన్షన్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కోపం వస్తుంది, స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్తోని 20,000 డిసీజెస్ వస్తాయి. 20,000 డిసీజెస్కి ఛాన్సెస్. స్ట్రెస్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. అప్సెట్, యూఆర్ టోటలీ యూజ్లెస్. సో ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, లివ్ ఇన్ ప్రజెంట్, లవ్ ఎవ్రీ మూమెంట్. దిస్ ఓన్లీ ది వే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక మంచి టాపిక్ గురించి ఇన్సేపు వివరణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే థ్యాంక్ యూ మ్యామ్, ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారుగా, గంపా నాగేశ్వరరావు గారు ఇచ్చిన సూచనలు పాటించండి. మనం ఏ టాపిక్ గురించి, ఏ సమస్య గురించి అయితే అప్సెట్ అవుతున్నావో దాన్నే ప్రేమించడం నేర్చుకోండి. ఆ విధంగా చేస్తేనే మనకు సక్సెస్ అనేది ఎప్పుడు చేరువుగా ఉంటుంది, అప్సెట్ అనేది ఎప్పుడు మీ దరి చేరదు. ఇది వాళ్ళ కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర.